लक्ष्मी लक्ष्मी अभिमुखी करोमि नमस्करोमि सर्वे भद्राजा कृष्णा हिरण्यवर्णाभरणीं सुवर्णासजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो लक्ष्मी जातवेदो श्रीरस्पतिमंगलानि भवन्तु। పక్కన నువ్వు అయిపోయింది తమ్ముడు
చాలా సంతోషం. ఇవాళ ఈ సత్యసాయి జిల్లాలో కొత్తగా 6 సర్వీసులను ప్రారంభిస్తూ కదిరి నుంచి శ్రీశైలం, కదిరి నుంచి బళ్ళారి, అదేవిధంగా హిందూపూర్, కదిరి, అనంతపూర్ మధ్య 6 కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర గౌరవ రవాణా శాఖ మంత్రులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సత్యసాయి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల రవాణా సౌకర్యార్థం ముఖ్యంగా పేద ప్రజలు జిల్లాలో జిల్లా కేంద్రానికి హిందూపూర్ నుండి అనంతపూర్కి, అదేవిధంగా ఎక్కువ మంది వ్యాపార రీత్యా బళ్ళారి వెళ్తూ ఉంటారు కాబట్టి బళ్ళారి దాకా, ఎక్కువ మంది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ ను కూడా శ్రీశైలం దాకా వేయడం జరిగింది. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఈ మార్పు ఇటీవలే చూస్తున్నాం. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ మార్పు కనిపిస్తా ఉంది. గతంలో ఆర్టీసీకి సంబంధించి అనేక విధాలుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టివేసిన విషయం కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా మరి పార్టీ కార్యాలయ భవనాలు నిర్మించుకోవడం కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ భవనాలు నిర్మించుకోవడం కోసం ఆర్టీసీ ఆస్తుల్ని కూడా ఆక్రమించుకున్న విషయం కూడా మనకు గుర్తుంది. అంటే ఈ రకంగా ప్రభుత్వం ప్రజలకి సౌకర్యార్థం సర్వీసులు ప్రారంభించాల్సిన పోయి, ఒక మెరుగైన రహదారులు నిర్మించాల్సిన పోయి, గతంలో రహదారులు పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల రవాణా సౌకర్యాలను కూడా గాలికి వదిలేసి తీవ్రమైన ఇబ్బందులు గురి చేసింది. వాటిని అన్నింటినీ సరి చేస్తూ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ రవాణా సౌకర్యము, అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా మళ్లీ రహదారుల్ని మరమ్మతులు చేయడం గానీ, కొత్త రహదారులు నిర్మించడం గానీ, అదేవిధంగా రాష్ట్ర రహదారులను కూడా పునరుద్ధరించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిన్ననే మనం చూసాం, ముఖ్యమంత్రి గారు జాతీయ రహదారులను కూడా అనేక చోట్ల గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ కూడా భూమి సేకరించకపోవడం వల్ల అనేక జాతీయ రహదారులు ఎన్హెచ్ఏ ద్వారా గానీ, మోర్టు ద్వారా గానీ ఆగిపోయిన విషయాన్ని కూడా మనం చూసాం. నిన్ననే ఒక సమీక్ష నిర్వహించి ఆ జాతీయ రహదారులకు కూడా త్వరితగతిన భూమిని కేటాయించి ఈ రాష్ట్రంలో ఒక అద్దంలా, నిజంగా గతంలో ప్రకటనలు మాత్రం చేసేవాళ్ళు, అద్దంలా మెరిసే రోడ్డు చూడాలి, కలతలాడే రోడ్లు చూడాలి అని 9 సార్లు 10 సార్లు సమీక్ష చేసినప్పటికీ కూడా ఒక్క రహదారి కూడా బాగుపడకపోవడం మనం చూసాం. ఎక్కడ చూసినా గుంతల రహదారి ఉండేది, దూరము లోతు కూడా ప్రయాణించే దౌర్భాగ్యకర పరిస్థితి ఉండేది. వాటి నుంచి మార్పు వచ్చింది. ఈ ధర్మవరంకి వచ్చి ఇవాళ ధర్మవరం ప్రజల సమక్షంలో ఈ సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా సహచార మంత్రి సత్యకుమార్ గారు, అలాగే